చాలా మందిలో ఇప్పుడు కొత్తగా మేము చూస్తుంది ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది. నిజానికి ట్రెడిషనల్గా డయాబెటీస్తో దీర్ఘకాలం బాధపడే వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చి దాని కారణంగా కిడ్నీలు కొట్టేసే కేసులు ఇదివరకు ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే మారిన జీవనశైలిలో ఎక్కువ యువతలో కూడా 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు అంటే అసలు చిన్నాళ్ళని కూడా చూస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి కూడా ఈ జంక్ ఫుడ్ బయటకు వెళ్ళి తినటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయ్యి రాత్రిల పూట వీళ్ళు ఎక్కువగా మెలకుగా ఉండటం, సర్కాడియన్ క్లాక్ భిన్నంగా చేయటం, అట్లనే ఆహార విహారాల తేడా కారణంగా ఏమైందంటే వీళ్ళు చిన్న వయసులోనే బీపీ పెరిగిపోతుంది. 200 250 వస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. హైకి వెళ్ళగానే ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఒక్కసారిగా కిడ్నీలు కొట్టేస్తున్నాయి. క్రియాటిన్ చూసుకుంటే 14, 12, 15, 18, ఒక్కొక్కరికైతే 35. మొన్న కుర్రాడు వచ్చాడు 20 ఏళ్ళు, 36 ఉంది అతనికి, 36 ఉంది. ఆ పాపం ట్రీట్మెంట్ మొదలుపెట్టేలోపే చనిపోయాడు. అంటే ఏంటి ఏం వేరే లేవు. ఇక ఈ దరిద్రపు లైఫ్ స్టైల్, ఆ బీపీ వస్తాయింది పోతాయింది, దాని మీద అసలు వచ్చిందని తెలియటానికి అసలు బీపీ ఒకటి ఉంది అనే సిమ్టమ్ ఉందని ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు.